హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే పండు మిరపకాయల పచ్చడి పెడదామని చూస్తున్నాం. ఇది ఎలా పెట్టాలో, ఇది ఎలా తయారు చేయాలో, ఇదండి పండు మిరపకాయలు. ఇది ఇలా అయితే మొత్తం కడిగి మొత్తం ఇట్లా ఆరబెట్టినండి ఫ్యాన్ కింద, తడి అంతా పోయే వరకు. దాని తర్వాత ఈ కటింగ్ చేసుకోవాలి, తొడియాలు తీసి ఆపు. ఇదండి ఇట్లా తొడియాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి సింపుల్గా. పండు మిరపకాయల పచ్చడి. మెంతులు, ఆవాలు ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇది ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో ఒక 100 గ్రాములు చింతపండు, ఒక 2 ఎల్లిగడ్డలు వేసుకోవాలండి. 2 ఎల్లిగడ్డలు ఇలా మెంతులు, ఆవాలు మిక్స్ చేసి ఇలా దీంట్లో కలుపుకోవాలండి. ఇదండి తాలింపు వేయడానికి. కొంచెం మిరపకాయలు, కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు. శాంపుల్ 2-3 రోజుల తర్వాత పెట్టుకోవాలి, కానీ మేము మామూలుగా ఎలా ఉంటుందని చెప్పి ఈరోజు చేస్తున్నాం. కొంచెం ఇలా పుల్లగా కొంచెం చింతపండు వస్తుంది. ఇట్లా కలుపుతుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు బాగుందండి స్మెల్ అయితే. పండు మిర్చి పచ్చడి, పండు మిర్చి తొక్కు కూడా అంటారు దీన్ని. ఫైనల్గా వేడి అన్నంలో పండు మిర్చి పచ్చడి రెడీ అయ్యింది. తింటే ఎలా ఉండదో ఒకసారి టేస్ట్ చూసి మీకు చూద్దాం. ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్ చూసి మీకు చూద్దాం. చాలా బాగుంది. కొంచెం మంట ఎక్కువ ఉంది, బాగుంది. ఇది చేసేటప్పుడేమో కొంచెం నోట్లో నీళ్ళు వచ్చినట్టు, నోరు ఊరినట్టుంది. ఈ పచ్చడి నోట్లో పెట్టుకుంటే కంటిలోంచి నీళ్ళు వస్తుంది, అంత మంట ఉంది.